వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది మారుతి బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. బాలినో టాప్ అండ్ వేరియంట్ ఆల్ఫా డీజిల్ వర్షన్ అండి. మనకి మారుతి తరపు నుంచి ఈ కార్ మైలేజ్ క్లెయిమ్ చేసింది 27.3 కిలోమీటర్స్ పర్ లీటర్ అండి. కానీ మనం యావరేజ్గా మాట్లాడుకుంటే హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుందండి. 80 నుంచి 100 కిలోమీటర్లు పర్ అవర్ మనం స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తే ఇన్ సిటీ 16 నుంచి 18 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. ఈ కార్ కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్. మీకు కార్ ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చండి, సూపర్ క్వాలిటీ అన్నమాట. కంప్లీట్గా అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అనేది జరిగిందండి. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉందండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను, అది గమనించగలరు. అలానే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. 100% నచ్చిద్ది. ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యిద్దండి. ఎవరైనా హ్యాచ్ బ్యాక్ కార్స్లో మంచి క్వాలిటీ కార్ కావాలి డీజిల్ వేరియంట్లో అనుకునే వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మంచి మంచి కార్స్ అనేవి వస్తాయండి. కార్ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ అండి. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ 2016 6వ నెలలో జరిగిందండి. మోడల్ 2016. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2016 11వ నెలలో జరిగిందండి. అంటే ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ అన్నమాట. మనకి లైఫ్ పరంగా 2031 11వ నెల వరకు ఉందండి. కార్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ ఒకటి ఎక్స్పైర్ అయి ఉందండి. ఎవరైతే ఈ కార్ కొనుక్కుంటారో వాళ్ళే పే చేసుకోవాల్సి ఉండిద్ది అన్నమాట. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే 4200 రూపాయలు అయితే అయిద్దండి. ఫుల్ ఇన్సూరెన్స్ అది ఐడి వాల్యూని బట్టి 6000 నుంచి 10,000 వరకు అయిద్ది అన్నమాట. కార్ నెంబర్ కూడా చూసుకుంటే 6633. టోటల్ 9 వస్తుందండి. చాలా మంచి నెంబర్, చాలామంది ఇష్టపడతారు టోటల్ 9 వచ్చే నెంబర్ని. అదొక లక్కీ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మారుతిలో మనకి ఈ బాలినో సంబంధించి ఒక 5 వేరియంట్స్ అనేవి వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందండి. సిగ్మా, డెల్టా, జీటా ప్లస్, ఆల్ఫా, ఇలా వేరియంట్స్ అనేవి వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి ఆల్ఫా టాప్ ఎండ్ వేరియంట్ అన్నమాట. మనకి ఇంకా దీనికి మించి బాలినోలో టాప్ ఎండ్ అనేది లేదండి. కార్ అయితే మాత్రం చాలా మంచి క్వాలిటీ. అండ్ మీకు ఇక్కడ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమీ లేవన్నమాట. చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇప్పటి వరకు. ఈ కార్ ఇప్పటి వరకు అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ జరిగి ఉందండి. 90,000 కిలోమీటర్లు తిరిగి ఉందన్నమాట. ఒరిజినల్ రీడింగ్ అండి, ట్యాంపరింగ్ అనేది చేయలేదు. లాస్ట్ ఇది షోరూమ్కి 86,000 కిలోమీటర్ల దగ్గర లాస్ట్ ఇయర్లో వెళ్ళింది షోరూమ్కి అని ఓనర్ గారు చెప్తున్నారు. మనం కావాలన్నా చెక్ చేసుకోమని చెప్తున్నారు అన్నమాట. నోట్ చేసుకోండి. నేను పర్సనల్గా హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఇన్స్పెక్షన్ చేశానండి. బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. మనకి కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి ఏమైతే పార్ట్స్ వచ్చాయో ఒరిజినల్ పార్ట్స్తోనే ఉందన్నమాట కార్. ఈవెన్ గ్లాసెస్ కూడా ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. మారుతి తరపు నుంచి వచ్చిన కార్స్లో బాలినో వేరియంట్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే మీకు స్పేస్ పరంగా కావచ్చు, అంటే లోపల ఇంటీరియర్ స్పేస్ కావచ్చు, మీకు మైలేజ్ పరంగా కావచ్చు. చాలామంది తక్కువ మెయింటెనెన్స్ ఉన్న కార్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి అని చెప్తారు. అలాంటి వారికి కూడా ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఎందుకంటే మీకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువలో అయిపోయింది.
మెయింటెనెన్స్ అంటే సర్వీస్ మెయింటెనెన్స్ నేను చెప్తుంది. అండ్ పార్ట్స్ కూడా ఈజీగా అవైలబుల్ ఉంటాయన్నమాట. అండ్ ఈ కార్ ఫీచర్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఫ్రంట్ లుక్ ఇక్కడ చూసుకోవచ్చండి, చాలా మంచి లుక్ అన్నమాట. వీళ్ళు రీసెంట్గా టయోటాతో కూడా టైఅప్ అయ్యి మారుతి వాళ్ళు గ్లాంజా అనే పేరుతో బాలినో కార్నే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సేమ్ ఉండిద్ది కానీ పేరు చేంజ్ చేశారన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్స్లో, మెయిన్ హెడ్ ల్యాంప్స్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి, లైటింగ్ పరంగా ఇబ్బంది రాకుండా. అండ్ ఫ్రంట్ ఫేస్ కూడా చూసుకోవచ్చు, క్రోమ్ గ్రిల్తో మనకి ఫినిషింగ్ అనేది చాలా మంచిగా ఇచ్చారు, చాలా అట్రాక్టివ్ ఉండిద్ది అనమాట. ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సైడ్ ఓఆర్విఎమ్స్ మనం చూస్తే, ఓఆర్విఎమ్స్ అంటే సైడ్ మిర్రర్స్ అండి, సైడ్ మిర్రర్స్ అంటారు. దీనికి ఇవి వచ్చేసరికి ఫోల్డబుల్, అంటే ఫోల్డ్ అవుతాయి మాన్యువల్గా. ఆటోమేటిక్గా కావాలంటే ఒక చిన్న మాడ్యూల్ వేసుకుంటే యాక్సరీస్లో అయిద్ది అనమాట. అలానే ఇక్కడ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. లోపల ఉన్న మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో సబ్ మిర్రర్స్, ఇవి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్, లోపల నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అదొక చాలా మంచి ఆప్షను. ఓన్లీ టాప్ ఎండ్స్కే ఈ ఫీచర్స్ అనేవి మనం చూడవచ్చండి. అండ్ ఇక్కడ టైర్స్ గమనిస్తే ఫ్రంట్ 2 టైర్స్ జేకే టైర్స్ ఉన్నాయండి. 60 to 75% ఉన్నాయి. యావరేజ్గా 15,000 నుంచి 20,000 కిలోమీటర్స్ ఆరాంగా తిరగవచ్చు. బ్యాక్ టైర్స్ వచ్చేసరికి అపోలో బ్రాండ్కి సంబంధించిన టైర్స్ ఉన్నాయన్నమాట. సేమ్ 60 to 70% దాకా ఉంటాయి. 15 to 20,000 కిలోమీటర్స్ ఆరాంగా తిరగవచ్చు. టైర్స్ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి. మారుతి కార్స్ చాలామంది ప్రిఫర్ చేసేది ఏంటంటే, మీకు మైలేజ్ పరంగా సాటిస్ఫై అవుతారు. అలానే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువలో అయిపోయింది అన్నమాట. అండ్ మారుతి తరపు నుంచి వచ్చిన కార్స్లో కూడా బాలినో అనేది చాలా మంచి క్లిక్ అయిన మోడల్ అన్నమాట. ఎలైవీస్ కూడా చూసుకోవచ్చండి ఈ కార్కి. ఇక్కడ సైడ్ డోర్ బీడింగ్ అనేది కస్టమర్ ఇన్స్టాల్ చేయించున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉండిద్ది. ఇక్కడ మనం ఇక్కడ నుంచే పాకెట్లో కీ అనేది పాకెట్లో ఉంది, ఇక్కడ నుంచి అన్లాక్ చేయవచ్చు. నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇగ్నిషన్ అనేది ఆన్లో ఉందండి లోపల, నేను ఇందాక ఆన్ చేసి పెట్టాను అన్నమాట. సో ఇక్కడ నుంచి అన్లాక్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి నేను డోర్ ఓపెన్ చేశాను, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంటీరియర్ అయితే బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో వస్తుందండి, చాలా బాగుంటుంది అన్నమాట. యాంబియంట్ అనేది లోపల మీకు స్పేస్ కూడా చూసుకుంటే 6 feet హైట్ కూర్చున్న పర్సన్స్ కూడా ఆరాంగా కూర్చోవచ్చు అన్నమాట. అంటే ఇరుగ్గా ఏమి ఉండదండి, కారు చాలా స్పేషియస్గా ఉండిద్ది. డ్రైవర్ డోర్ మనం గమనిస్తే 4 పవర్ విండోస్ చూసుకోవచ్చు, అన్లాక్. ఇది వచ్చేసరికి చైల్డ్ ప్రొటెక్షన్ కోసం ఇస్తారు, బ్యాక్ పవర్ విండోస్ అనేవి యూజ్ చేయకుండా. ఇది వచ్చేసరికి మీకు చెప్పాను కదండి, మాన్యువల్గా అన్ఫోల్డ్ చేసుకోవడానికి అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి ఓఆర్విఎమ్స్ సైడ్ సబ్ మిర్రర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ ఒకసారి మనం చూస్తే చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగిందండి వీళ్ళు, ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేకుండా. ఇది వచ్చేసరికి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ప్రొటెక్షన్తో వస్తుంది, అంటే మీకు కో ప్యాసింజర్కి కావచ్చు డ్రైవర్కి కావచ్చు ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సేఫ్టీ పరంగా. ఇక్కడ స్టీరింగ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలానే మ్యూజిక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, మ్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాల్ పిక్ చేయడానికి కట్ చేయడానికి ఆప్షన్స్, వాయిస్ కమాండ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. ఈ ప్లేయర్ అనేది టాప్ ఎండ్లో, అంటే బాలినో టాప్ ఎండ్ కార్స్లో కూడా నేను చూశానండి చాలా దగ్గర. స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఉండిద్ది, మీకు ఇందులో కార్ ప్లే కూడా ఇస్తారా అని అనుకుంటున్నాను. ఒకసారి కంప్లీట్గా దీని ఫీచర్స్ ఏం కావాలి ఏమున్నాయని మరి చూడాలంటే యూట్యూబ్లో చూసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ పరంగా అయితే మాత్రం అల్టిమేట్ వస్తుంది. స్పీకర్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేశారండి, ఇదొక మంచి ఆప్షన్ అన్నమాట. ఏసీ అయితే చిల్ వస్తుంది, మనం ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
ఒకసారి రూఫ్ కూడా చూసుకోవచ్చండి, ఎక్కడ డస్ట్ అనేది ఏమీ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగిందన్నమాట. సీలింగ్ చాలా బాగుండిద్దండి, చాలా స్పేషియస్గా ఉండిద్ది. అలానే నేను ఇచ్చే ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్ ఉండిద్ది అనమాట. మీరు మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, మనం ఇచ్చే ప్రైజెస్కి ఎవరు ఇవ్వలేరు. అండ్ క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోండి. 100% చెప్తున్నాను కదండి, ఎవరో 100లో 1% అన్సాటిస్ఫై అయి ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే నేను కూడా రోబోనేం కాదు 100కి 100 సాటిస్ఫై చేయడానికి. బట్ నేను పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసిన వెహికల్స్ ఏమైతే ఉన్నాయో 100% చెప్తున్నానండి, సూపర్ ఫైన్ క్వాలిటీతో ఉంటాయి. బిలీవ్ మీ, ట్రస్ట్ చేయండి, 100% మీరు సాటిస్ఫై అవుతారు. ఈ వెహికల్ పరంగా కూడా నేను చెప్తున్నాను. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి 2 హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేశారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా 2 హెడ్ రెస్ట్, అంటే మొత్తం 4 హెడ్ రెస్ట్ కూడా వచ్చాయి. నేను 6 feet ఉంటానండి, బ్యాక్ కూర్చున్నాను, చాలా స్పేషియస్ అనేది ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ ఆల్రెడీ నేను డ్రైవర్ సీట్ అనేది అడ్జస్ట్ చేశాను, ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందుకి. సో అలా చూసుకున్నా సరే చాలా స్పేషియస్గా ఉండిద్దండి. ఇక్కడ బ్యాక్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ కూడా ఆర్మ్ రెస్ట్కి కింద ఛార్జింగ్ సాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు అన్నమాట. మనకి టాప్ ఎండ్ కాబట్టి ప్రతిదీ కంప్లీట్ అన్ని ఫీచర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి. అండ్ ఇక్కడ బూట్ డిక్కీ ఏదైతే ఉందో చూసుకుంటే, ఇక్కడ బ్యాక్ డిక్కీ గ్లాస్కి డిఫాగర్ అనేది ప్రొవైడ్ చేశారు. వర్షం మంచు పడేటప్పుడు చాలా మంచి ఆప్షను. రేర్ వైపర్ అనేది ఉంది. ఇక్కడ సెన్సార్, అంటే బ్యాక్ బూట్ ఓపెన్ చేయడానికి స్విచ్ అనేది ఉండిద్ది, సెన్సార్. ఇక్కడ చాలా డెప్త్గా ఇచ్చారండి, 240 లీటర్స్ యావరేజ్గా చెప్తున్నాను. చాలా మంచి స్పేస్ అన్నమాట. ఒక ఫ్యామిలీకి సరిపడా లగేజ్ అనేది క్యారీ చేయవచ్చు. నేను ప్రతిదీ అప్పర్ ఆర్మ్స్ దగ్గర నుంచి లోయర్ ఆర్మ్స్ కావచ్చు, సైడ్ పిల్లర్స్ కావచ్చు, బ్యాక్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం నేను చెక్ చేశానండి. చెక్ చేయకుండా ఏ వెహికల్ కూడా నేను మనం యూట్యూబ్లో పెట్టడం అన్నమాట. 100% మీరు లైవ్లో రండి, 100% సాటిస్ఫై అయితే అవుతారు. ఎందుకంటే అండి, మనల్ని నమ్మి చాలా దూరం నుంచి అనంతపూర్, కడప, కర్నూలు అటువైపు కావచ్చు, వైజాగ్ బార్డర్, సుల్లూరు దగ్గర నుంచి కావచ్చు, మనకి పర్సనల్గా కస్టమర్స్ ఉన్నారు యూట్యూబ్లో. 100% అందుకనే నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను చూసే అప్లోడ్ చేయడం జరిగిద్దండి. ఇటువైపు కూడా చూసుకోవచ్చు, ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమీ ఉండవు అన్నమాట. ఈ కార్ వచ్చేసరికి షోరూంలో వీళ్ళు తీసుకునేటప్పుడు 10,70,000 రూపాయలు ఉందండి. అంటే ఇంక్లూడింగ్ ఆర్టీఏ ఛార్జెస్ కావచ్చు, జిఎస్టీ మొత్తం కలిపి ఇంక్లూడింగ్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను అన్నమాట. సో నేను కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తాను 100%. మీరు ఎక్కడైనా మార్కెట్లో కనుక్కోండి, ఆఫ్లైన్ మోడ్లో కావచ్చు, ఆన్లైన్ మోడ్లో కావచ్చు. నేను ఇచ్చే ప్రైస్ క్వాలిటీ మెయిన్. నేను చెప్పాను, క్వాలిటీ అనేది చాలా బాగుండిద్ది నా వెహికల్స్ అనేవి. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్లస్టర్ పాయింట్, డిజిటల్ కలర్ క్లస్టర్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఏ డోర్ ఏది ఓపెన్ అయింది, ఇప్పుడు నేను ఈ డోర్ క్లోజ్ చేస్తున్నాను, డ్రైవర్ డోర్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, క్లోజ్ నేను ఓపెన్ చేశాను. అంటే బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన మీకు బ్యాక్ డోర్ ఓపెన్ అట్టు చూపిస్తాను అన్నమాట. దట్స్ ఏ గుడ్ ఫీచర్. నేను ఒకసారి క్లచ్ ప్రెస్ చేసి ఇంజన్ ఇక్కడ చూశారు కదా, స్టార్ట్ అండ్ స్టాప్. బ్యాటరీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజన్ అయితే అల్టిమేట్ అండి ఈ కార్కి. ప్లస్ ఇంజన్ అన్నమాట. ఇంజన్ కావచ్చు, సస్పెన్షన్, చిన్న నాయిస్ కూడా రాదండి. ఎంత పెద్ద గతుకులైనా మీరు వేసేయండి కారు. అండ్ ఏసీ చిల్ వస్తుంది. కారు బిల్డ్ క్వాలిటీ బాగుండిద్ది. ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తాను. వీడియో లెంత్ వచ్చిందని ఏమనుకోవద్దండి, ఎందుకంటే మనం ప్రతిదీ కవర్ చేయాలి వీడియోలో. ఇది వచ్చేసరికి 5 gear మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మనం ప్రతిదీ కవర్ చేయకపోతే చాలామంది డౌట్స్ కోసంగా నాకు కాల్ చేస్తున్నారు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత మార్నింగ్ డిఆర్ఎల్, ఇది కూడా చాలా మంచి ఆప్షన్, మనకి చాలామంది ఇష్టపడతారు. అప్పర్ ఆర్మ్స్ అంటే అప్పర్ ఆర్మ్స్ అండి ఇవి, బోత్ సైడ్స్ పార్ట్స్.
లోయర్ ఆర్మ్స్ కూడా నేను చెక్ చేశాను. ఇంజన్ ఎక్కడ లీకేజ్ ఏమి లేదండి, బీటింగ్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. కస్టమర్ అయితే చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారండి. ఈ కార్ మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 4,75,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. ఏమైనా బార్గెనింగ్ ఉంటే ఒక 5,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ నా కమిషన్ వచ్చేసరికి 1% ఉండిద్దండి, మర్చిపోవద్దు. మీరు ఎక్కడైనా క్వాలిటీ కార్స్ కావాలి అనుకునే వాళ్ళు బార్గెనింగ్ చేయడానికి ట్రై చేయవద్దు ప్లీజ్, దయచేసి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో వెతుక్కొని కార్స్ తీసుకొచ్చేటప్పుడే ఎక్స్పెన్సెస్ అనేవి అవుతాయండి. ఈ రోజుల్లో మనం జస్ట్ విజయవాడకి వెళ్ళి రావాలంటేనే ఒక 500 రూపీస్ ఖర్చు చేయకుండా వెళ్ళలేమన్నమాట కార్ కోసం. నేను డైలీ ఒక యావరేజ్గా ఒక 5 to 6 కార్స్ అయినా చూస్తానండి. నాకు కొన్ని కార్స్ నచ్చుతాయి, కొన్ని కార్స్ నచ్చవు. డ్యామ్ షూర్ అన్ని కార్స్ నచ్చవు నాకు. సో నాకు కూడా ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. అలానే నేను అందరికన్నా తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నాను. కావాలంటే కంపేర్ చేసుకోండి, 100% సాటిస్ఫై అయితే అవుతారు. ఈ వెహికల్ పరంగా నేను మాట్లాడుతున్నాను. 4,75,000 రూపాయలు నా ఆఫర్ వచ్చేసరికి. బార్గెనింగ్ చేసేవాళ్ళు హెవీ బార్గెనింగ్ అంటే నా దృష్టిలో ఒక 20,000 రూపాయలైనా నేను చెప్తున్నాను. 4,70,000 రూపాయలకి వస్తుంది వెహికల్. నాకు ఓకే అన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ప్లీజ్, మిగతా వాళ్ళు అవాయిడ్ చేయండి, లేదంటే నెక్స్ట్ వీడియో కోసం చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక లైక్ భయ్యా, థ్యాంక్ యూ.